ఏముందిరా అన్నా అన్న అన్న పదం నాకు నచ్చదు. అందులో ఆడదంటే అస్సలు నచ్చదు. తాళం తీసే అవకాశం ఉందంటే పని ఉన్నట్టే, వెంటనే జాయిన్ అయిపో. రోజంతా కష్టపడుతున్నావు, నీ కష్టాన్ని నన్ను గుర్తిస్తున్నారా? బిచ్చగా కూడా సాత చెట్టు కింద పెళ్ళాన్ని తూని బతుకల మన్నువాడా, ఓ బాయిలో దూకి చచ్చిపోరాదు. కనీసం పింఛనే వస్తాను నాకు. ఇవాళ నీ కొడుకు తోటకి సర్ది కింద తీసుకోలేదు, జర పోతూ పోతూ సర్ది కింద ఆయనకి ఇచ్చిపోరాది. అన్న అది కాదన్న, ఏదో తాగిన మత్తులా ఏం చేసినా నాకు అర్థం కాలే అన్న, నన్ను క్షమించన్నా. సుజాతక్క ఏంటి శివన్న? నీకు విషయం చెప్పాలక్క. చెప్దూలే గాని రాత్రి రాజుబాబు ఇంటికి రాలేదు, నీకేమైనా కనిపించాడా? అది చెప్పడానికి వచ్చినాక. ఎక్కడున్నాడు? అది అది రాజుబావ ఇంకన్న తోటలో ఇంకో కాపురం పెట్టిండక్క. ఆ వగలాడి సరోజ ఉన్నదా, దాన్ని ఉంచుకున్నాడాక. ఉంచుకున్నాడా? ఈ మధ్య నువ్వు దూరం పెడుతున్నావాట, అన్నం పెడతలేవాట, తీరుతున్నావాట. నువ్వు చస్తే నాకు పింఛన్ వస్తుంది, పింఛన్ మీద బతుకుతుంది అంటావాట. ఆ కోపంతో అలా చేసిండట. ఏమో అక్క, నేను చూస్తే నాకు జాలేస్తుంది. జాగ్రత్త అక్క. నేను విన్నది నిజమేనా? యువతిని ఉంచుకున్నావంట, నన్ను మోసం చేసా పర్లేదు, పిల్లల్ని ఎలా మోసం చేయాలనిపించింది బావా నీకు? భార్య భర్తలు అన్నాక ఎన్ని గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, అంత మాత్రానికే వేరే ఉంచుకోవాలా? నీకు నేనేం తక్కువ చేశాను బావా? బావా, నీ చెయ్యి పట్టుకొని మా ఇంట్లో అడుగు పెట్టిన రోజే నువ్వే నా ప్రపంచం అనుకున్నా. నువ్వు ఆకలితో ఉంటే నేను పస్తులున్నా, వాసిపోయేస్తే నీ కాలు నొక్కిన, నువ్వు ఆశగా చూస్తే నీ కోరిక తీర్చిన. అది ప్రేమ అంటే. కానీ నువ్వు చేసింది ఏంటి? ప్రతిరోజు కష్టపడొచ్చిన నాకు మనశ్శాంతి కావాలి, ప్రతిరోజు గొడవలతో ఊపిరాడట్లే నాకు. ఏంటి గొడవలతో ఊపిరి ఆడతలేదా? అవి గొడవలు కాదు బావా, మన కాపురం కూలిపోకుండా ఉండాలని నేను చేసిన అరుపులు. ఒక ఆడదాన్ని మొగుడు వదిలేసేస్తే లోకం 100 మాటలు అంటుంది, ఆడదాందే తప్పు అంటుంది. కానీ అదే మొగోడు భార్య పిల్లల్ని వదిలేసేస్తే అదే లోకం వాడిష్టమని అంటుంది. ఎందుకు? కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆడదానికేనా, మగవానికి కాదా?
పిల్లల అమ్మ నాన్న ఎక్కడ అంటే ఏమని చెప్పాలి బావా? కనీసం పిల్లల కోసమైనా ఇంటికి రా బావా. నీ కాలం వద్దులే బావా. నువ్వు బతికుండగా మన పిల్లలు అనాథాల బతకడం నాకు ఇష్టం లేదు బావా. తండ్రి బతుకుండి పిల్లలు అనాథాల్లో బతకొద్దు బావా. ఇంటికి రా బావా. సుజాత, నిన్న నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, ఇవాళ నేనొక నిర్ణయం తీసుకున్నా. ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు. ఇక నువ్వు వెళ్ళచ్చు. బావా నువ్వు అట్లా అనకే. ఈరోజు నేను కోల్పోయింది భర్తని కాదు, ఒక మనిషి నమ్మకాన్ని. కుటుంబాన్ని నిలబెట్టడం చాలా కష్టం, కానీ కూల్చడం చాలా ఈజీ. అయినా ఒక మనిషి తప్పు తరాలు నేర్పిస్తుంది బాబా. బాగున్నావా సుజాత? అయినా నువ్వేం బాగుంటావులే. నువ్వు మనుషుల మనసుల్ని అర్థం చేసుకోలేవు సుజాత. నువ్వే కావాలనుకున్నోన్నేమో పక్కన పెడతావు, నువ్వు వద్దనుకున్నోనికేమో కాళ్ళ మీద పడతావు. ఎట్లనో ఏమో సుజాత నీతోటి నాకు అర్థం కావడం లేదు. ఎంతసేపు పెడతావు సుజాత? అవుగాని నీ మొగడు యువతిను ఉంచుకున్నాడట కదా, అందుకే నువ్వేం బాగుంటావులే. ఇదంతా నీ ప్లాన్ అని నాకు తెలుసురా. నేను చావైనా చస్తాను, కానీ నీకు మాత్రం లొంగను. చస్తావా? ఏడుస్తా అనుకున్నావా? నువ్వు చచ్చినా శవమైనా నీపై నా కోరిక చావదే. నీ మీద, నీ శవం మీద నా కోరిక తీర్చుకుంటాను. నువ్వు మరో మృగాలురా. హలో సుజాత, మై డియర్ డార్లింగ్. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నీకోసం పరితపించే నీ దాసుడు ఈ ఎంకన్న ఉన్నాడని ఎప్పటికీ మర్చిపోకు. ఆ అవసరం ఆర్థిక పరమైనదే కావచ్చు, శారీరక పరమైనదే కావచ్చు, దేనికైనా మై హోనా. అవసరం రాదు, వచ్చినా నేను రాన్రా. ఆహా, పెద్ద పెద్ద డైలాగులే కొడుతుంది మా సుజాత. అది నువ్వు అనుకుంటే సరిపోదు, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి ఒకటి అయిద్దట. నీకు అవసరం వస్తుంది, నేను నీకు డబ్బిస్తాను. దానికి ప్రతిఫలంగా నువ్వు కొన్ని రోజులు నా పక్కలో గడుపుతావు, నేను కోరుకున్నది ఇస్తావు. నా మనసు చెబుతుంది జూజూపి. ఏ సుజాత, బెడ్ మీద మల్లె పూలు జల్లి సిద్ధంగా ఉంటాను, వస్తావు కదూ? ఎందుకు రావు? తప్పకుండా వస్తావే. నిన్నలా వెనక నుండి చూస్తుంటే ఈ ఎండలో కూడా ఏసీలో పడినట్టుందే. వస్తావు వస్తావు వస్తావు. అమ్మా అన్న ఎప్పుడు వస్తాడు? వస్తాను నాన్న, నువ్వు పడుకో, వస్తాను.
నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నీ జ్ఞాపకాలని, గుర్తులని, బాధ్యతలని నాకే వదిలేసి వెళ్ళిపోయావు. పిల్లకి తండ్రి లేని లోటును తీర్చలేను, కానీ తల్లిగా పిల్లకి తోడు నేనుంటాను. బాధ అని చెప్పుకుంటే మనసు తేలిక అవుతుందంటారు, కానీ నా బాధని వినే వాళ్ళే లేరు. అందుకే ఇలా నిశ్శబ్దంగా ఉంటున్నాను. గులాబీవే మదనుడి సభకే జవాబువే. సుజాత మీద కన్ను దానికి పెళ్లి కాకముందు నుంచే ఉండేనే నాకు, కానీ అది ఒప్పుకోలేదే. కానీ దానికోసం ఓ పెద్ద ప్లాన్ వేసిన. దాని మొగానికి తాగుడు నేర్పిండే తాగుడు, ఆ తాగుడుకు బానిసై అందులోపల వాణ్ణి నా చుట్టూ తిరిగేలాగా చేసుకున్న నిన్ను వానికి ఎరగా వేసిన. ఏడడుగులు నడుస్తానని నమ్మి వచ్చిన ఆడపిల్లని 6 అడుగుల గోతిలో పాతేస్తున్నావు. మరి నీకే శిక్ష తప్పు చేసిన సుజాత, తప్పు చేసిన. ఎటువైనా సుజాత.